భారతదేశ భారత మాజీ ప్రధానుల గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఈరోజు మన వీడియోలో చూద్దాం. ఆ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముగ్గురు మాజీ భారత ప్రధానమంత్రులపై ప్రశ్నోత్తరాలు, వాటి యొక్క సమాధానాలు ఇప్పుడు ఉంటాయి. మొదటి ప్రశ్న, తుస్రెహమాన్ బాయి అనే మహిళ ఎవరు? దానికి జవాబు భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తల్లి. తర్వాత ప్రశ్న, జవహర్లాల్ నెహ్రూ తండ్రి ఎవరు? దానికి జవాబు ముబారక్ ఆలీ. మోతీలాల్ నెహ్రూ మరియు జవహర్లాల్ నెహ్రూ మధ్య సంబంధం ఏమిటి? దానికి జవాబు ముబారక్ ఆలీ మరణానంతరం తుస్రెహమాన్ బాయికి మోతీలాల్ నెహ్రూ రెండవ భర్త మోతీలాల్ ముబారక్ ఆలీకి ఉద్యోగిగా పనిచేస్తున్నాడు మరియు ఆమె అతని రెండవ భార్య కాబట్టి మోతీలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూకి సవతి తండ్రి. అర్థమవుతుందా? మోతీలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూకి సవతి తండ్రి, సొంత తండ్రి కాదు. తర్వాత ప్రశ్న, జవహర్లాల్ నెహ్రూ పుట్టుకతో కాశ్మీర్ పండిట్ అంటే? దానికి సమాధానం కాదు. తండ్రి మరియు తల్లి ఇద్దరూ ముస్లింసే. తర్వాత ప్రశ్న, జవహర్లాల్ నెహ్రూ తన సవతి తండ్రి కారణంగా తన హిందూ పేరు ఉంచుకున్నారంటే? దానికి సమాధానం అవును. ఎందుకంటే ఈ పేరు ఒక ముసుగు, కానీ మోతీలాల్ కూడా కాశ్మీర్ పండిట్ కాదు. తర్వాత ప్రశ్న, మోతీలాల్ నెహ్రూ తండ్రి ఎవరు? అతని పేరుతో పండిట్ ఎలా ముడిపడి ఉన్నది? దానికి సమాధానం జాగ్రత్తగా వినండి. జమునా నెహర్కి చెందిన మోతీలాల్ తండ్రి గీసుద్దీన్ గాజీ మొఘలుల వంశానికి చెందిన సైన్యాధికారి. అతను 1857 తిరుగుబాటు తర్వాత ఢిల్లీకి మరియు కాశ్మీర్కి పారిపోయాడు. అక్కడ అతను తన పేరును గంగాధర్ నెహ్రూగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. నెహర్ కాస్త నెహ్రూ అయ్యారు మరియు ఈ పేరుకు ముందు పండిట్ అని పేరు పెట్టాడు. తద్వారా ప్రజలు తమ కులాన్ని అడిగే అవకాశం లేదు. తన తలపై టోపీతో పండిట్ గంగాధర్ నెహ్రూ అలహాబాద్ వెళ్ళిపోయాడు. అతని కుమారుడు మోతీలాల్ లా డిగ్రీ పూర్తి చేసి న్యాయ సంస్థలో పని ప్రారంభించాడు. తర్వాతి ప్రశ్న, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తల్లిదండ్రులు ఎవరు? దానికి సమాధానం జవహర్లాల్ నెహ్రూ సవతి తండ్రి మున్సూర్ ఆలీ ముస్లిం మరియు కమల్ కౌల్ నెహ్రూ కాశ్మీర్ పండిట్లకు జన్మించారు. తర్వాత ప్రశ్న, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తల్లిదండ్రులు ఎవరు? దానికి సమాధానం జహంగీర్ ఫిరోజ్ ఖాన్ మరియు ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ ఆలియాస్ మమూనా బేగం. దానికి సమాధానం ఇంకా క్లియర్ కట్గా చెప్తాను. ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ మమూనా బేగం ఖాన్ వైఫ్ ఆఫ్ జహంగీర్ ఫిరోజ్ ఖాన్. ఆమె తర్వాత మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి సలహా మేరకు తన పేరును గాంధీ కింద మార్చుకున్నారు. అతని ఇద్దరి కుమారులు రాజీవ్ ఖాన్, తండ్రి ఫిరోజ్ జహీద్ ఖాన్ మరియు సంజీవ్ ఖాన్ పేర్ల తర్వాత రాజీవ్ గాంధీ మరియు సంజీవ్ గాంధీగా మార్చబడ్డాయి. సంజయ్ తండ్రి కూడా ఫిరోజ్ అని పిలువరు. తర్వాతి ప్రశ్న, జవహర్లాల్ నెహ్రూ మాజీ ప్రధాని భారతదేశానికి, మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్కి మాజీ ప్రధాని మరియు షేక్ అబ్దుల్లా కాశ్మీర్కి మాజీ ముఖ్యమంత్రి ఒకరికొకరు సంబంధం కలిగి ఉన్నారంటే? సమాధానం అవును. ఈ ముగ్గురు తల్లులకు ఒకరే భర్త మోతీలాల్ నెహ్రూ. జిన్నా తల్లి మోతీలాల్ యొక్క 4వ భార్య. అబ్దుల్ మోతీలాల్ ఇంటి పని మనిషి 5వ భార్య ద్వారా. అందుకే తండ్రి ఒకరే కాగా జవహర్లాల్ తండ్రి మోతీలాల్ జవహర్లాల్ సవతి తండ్రి. తర్వాత ప్రశ్న, ఇప్పటికే మీకు ఒక డౌట్ రావచ్చు, ఎప్పుడు చదివిన పుస్తకాల్లో కానీ అలాంటి సమాచారం ఎక్కడ కనిపించలేదు, మీకు ఈ సమాచారం ఎక్కడదని? దానికి సమాధానం ఎంఓ ముతాయ్ జవహర్లాల్ నెహ్రూ వ్యక్తిగత సహాయకుడు తన జీవిత చరిత్ర నుంచి తీసుకుంది. ఎంఓ ముతాయ్. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఎన్నో అరాచకాలు చాలా ఉన్నాయి. కొన్ని విషయాల్లో మోడీజీ ఇప్పటికీ కూడా ఎందుకు కొన్ని నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారంటే, దానికి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ చేసిన కొన్ని పనుల వల్ల ఇప్పటికీ మోడీ కానీ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ అయినా సరే
కొన్ని నిర్ణయాలు తీసుకోలేకపోతుంది. అదేంటో చూద్దాం. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నల్ల దోపిడీ, ముస్లిం క్రైస్తవుల రిజర్వేషన్ల విధ్వంసం, రాష్ట్రపతి సెక్రటరీ మొత్తం పోస్టులు 49 ఉంటే దాంట్లో క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి కలిపి 45 ఇచ్చారు, హిందువులు మాత్రం 4. ఉపరాష్ట్రపతి సెక్రటరీ మొత్తం పోస్టులు 7 ఉంటే దాంట్లో ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి 7 ఇచ్చేసారు, హిందువులకు ఒక్కడు కూడా లేదు. మంత్రుల క్యాబినెట్ సెక్రటరీ మొత్తం పోస్టులు 20 ఉంటే ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి 19, హిందువులకు 1. ప్రధానమంత్రి కార్యాలయంలో మొత్తం పోస్టులు 35, దానిలో ముస్లిమ్స్కి క్రిస్టియన్స్ 33, హిందువులకు 2. వ్యవసాయ నీటిపారుదల శాఖలో మొత్తం పోస్టులు 274, ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి 259, హిందువులకు 15. రాష్ట్ర మంత్రిత్వ శాఖలో మొత్తం పోస్టులు 1379, దాంట్లో ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి 1331, హిందువులకు 48. సామాజిక ఆరోగ్య మంత్రిత్వ శాఖ మొత్తం పోస్టులు 209, దాంట్లో ముస్లిమ్స్ క్రిస్టియన్స్కి 192, హిందువులకు 17. ఆర్థిక మంత్రిత్వ శాఖలో మొత్తం పోస్టులు 1008, దాంట్లో ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి 952, హిందువులకి 56. హోం వ్యవహారాల శాఖ మంత్రిత్వంలో మొత్తం పోస్టులు 409, ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి 377, హిందువులకు 32. కార్మిక మంత్రిత్వ శాఖలో మొత్తం పోస్టులు 74, దాంట్లో ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి కలిపి 70 ఇచ్చేశారు, హిందువులకి 4. మినిస్ట్రీ ఆఫ్ కెమికల్ పెట్రోల్ మొత్తం పోస్టులు 121, దాంట్లో ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి 112, హిందువులకు 9. గవర్నర్ లెఫ్టినెంట్ గవర్నర్ మొత్తం పోస్టులు 27, దాంట్లో ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి 20, హిందువులకు 7. విదేశాల రాయబారికి 140 పోస్టులు ఉంటాయి, ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి కలిపి 130 ఇచ్చారు, హిందువులకు 10. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ పోస్టులో 108 ఉంటే హిందువులకి ముస్లిమ్స్కి కలిపి 88, హిందువులకి 20. ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్టులు 26, ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి కలిపి 20 ఇస్తే హిందువులకు 6. హైకోర్టు న్యాయమూర్తికి 130 మంది ఉంటే దాంట్లో ముస్లిమ్స్ క్రిస్టియన్స్ 326, హిందువులు 4. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 23 పోస్టులు ఉంటాయి, దాంట్లో ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి 20, హిందువులకి 3. ఐఏఎస్ అధికారులు 3600 అయితే దాంట్లో ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి 3000, హిందువులకి 600. పీటీఐ మొత్తం పోస్టులు 2700 ఉంటే హిందువులకి ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి కలిపి 2400, హిందువులకు 300. ఇదంతా సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ గవర్నమెంట్లో జరిగిన పోస్టులు. అందువల్ల ఇప్పటికీ మోడీ లాంటి నాయకుడు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోలేకపోవడానికి గల కారణాలు. ఇది అందరికీ ఇన్ఫర్మేషన్ తెలిసేలా ఫార్వర్డ్ చేయండి. జై హింద్.